ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ ను A1 గా పేర్కొంది. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొంది ఏసీబీ. ఇది అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, తెలంగాణలో రాజకీయంగా తీవ్ర సంచలనం రేకెత్తించేటువంటి అంశం ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్నటువంటి టైంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న టైంలో ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వివాదం తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఇవాళ ఏసీబీ అకస్మాత్తుగా కేసు నమోదు చేసింది. అంటే నిన్న చీఫ్ సెక్రటరీ ఆదేశాలు మేరకు ఇవాళ కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఇప్పుడు A1గా అక్యూజ్డ్ నెంబర్ 1గా మాజీ మంత్రి కేటీ రామారావు, అక్యూజ్డ్ నెంబర్ 2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే అక్యూజ్డ్ నెంబర్ 3గా అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి రిటైర్డ్ అధికారి బిఎల్ఎన్ రెడ్డి. ఈ ముగ్గురు పైన ప్రస్తుతం ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం కింద 13(1)(a) అలాగే 13(2) కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు, అలాగే 409, 120B భారత న్యాయ సంహిత చట్టం కింద ఈ సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. దీని పరిణామం ఏ విధంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వివాదం అన్నది గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్లో ఒక ఈ కార్ రేసింగ్ జరిగింది. సుమారు హుస్సేన్ సాగర్ చుట్టూ 2.8 కిలోమీటర్ల మధ్య ఏర్పాటైనటువంటి ట్రాక్ మీద అప్పుడు ఈ కార్ రేసింగ్ జరిగింది. దాదాపు దేశ విదేశాల నుంచి కూడా చాలామంది పాల్గొన్నారు. అప్పుడు ఆ ఫార్ములా సక్సెస్ కావడంతో మళ్ళీ 2024 ఫిబ్రవరి 10న మళ్ళొక ఈ కార్ రేసింగ్ను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి దానికి సంబంధించి ఆగిపోయింది అనుకున్న సందర్భంలోనే అప్పుడే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి అన్ని గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయినట్టు ప్రస్తుతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించే ప్రభుత్వం ఆరోపించింది. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఈ కార్ ఫార్ములా వ్యవహారానికి సంబంధించి ఏవైతే జరిగాయో లావాదేవీలకు సంబంధించి దాన్ని పూర్తిగా రద్దు చేసింది. కానీ లండన్కు సంబంధించినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఈ హెచ్ఎండిఏ సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారం ఒప్పందం జరిగిందని, దానికి చీఫ్ సెక్రటరీ అనుమతి లేదని, ఆర్థిక శాఖ అనుమతి లేదని, క్యాబినెట్ అనుమతి లేకుండానే సుమారు 54,88,00,000 రూపాయల చెల్లింపు జరిగిందనేటువంటిదే వివాదం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 55 కోట్లు విదేశాలకు మళ్లింపు జరిగిందనేటువంటి వ్యవహారమే వివాదాస్పదమైనటువంటి అంశం. దానికి సంబంధించే ఎటువంటి అనుమతులు లేకుండా అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా ఈ వ్యవహారం అంతా జరిపారనే దానికి సంబంధించే మరి ప్రస్తుతం ఏసీబీ వాళ్ళ కేసు నమోదు చేసింది. దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నటువంటి అంశం. ఇక 13(1)(a) సెక్షన్ కింద ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెక్షన్ కానీ 13(2)కు సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెక్షన్ కానీ 409 BNS అలాగే 120Bకి సంబంధించినటువంటి BNS సెక్షన్లను గనక ఒకసారి పరిశీలిస్తే చాలా కీలకమైనటువంటి సెక్షన్లనే నమోదు చేశారు. 13(1)(a) అన్నది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, మిస్కాండక్ట్ పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఆ ప్రజా ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు అనే దానికి సంబంధించి ఈ సెక్షన్ను పెడతారు. దానికి సంబంధించి ఒకవేళ నేరం రుజువైతే కనుక ఆ సెక్షన్ కింద సుమారు 10 ఏళ్ల జైలు శిక్ష ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ నిందితుడికి పైన నేరం రుజువైతే శిక్షాకాలం 10 ఏళ్ళు అన్నమాట. అంటే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. అలాగే 13(2) కింద సెక్షన్ అయినటువంటి దానికి సంబంధించి కూడా నమోదైంది. అది కూడా సుమారు 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేరం రుజువైతే కనుక 7 సంవత్సరాల జైలు శిక్ష ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక
బిఎన్ఎస్ యాక్ట్ కింద 409 అన్నది కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మక ద్రోహానికి సంబంధించినటువంటి సెక్షన్. ఇది ఒక ప్రతినిధి అయి ఉండి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి విషయంలో చాలా నమ్మక ద్రోహంగా వ్యవహరించాడని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా నమ్మక ద్రోహం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా వచ్చేటువంటి దానికి సంబంధించి ఆరోపణల పైన ఎఫ్ఐఆర్లో 409 కింద కూడా సెక్షన్ నమోదు చేశారు. ఇది కూడా 10 సంవత్సరాల, ఒకవేళ ఆ నిందితుల పైన నేరం రుజువైతే కనుక 10 సంవత్సరాల జైలు శిక్ష ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 120B అన్నది కుట్ర, అంటే కొంతమందితో కలిసి చేసేటువంటి కుట్ర ఏ విధంగా ఉంటుంది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి విషయంలో కొంతమంది కలిసి కుట్ర చేయడం ద్వారా ఆ ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలనే దానికి సంబంధించి కూడా 120B బిఎన్ఎస్ కింద ఆ కేసు నమోదైంది. దానికి సంబంధించి 6 నెలల జైలు శిక్ష కావచ్చు, జరిమానా కావచ్చు, లేదంటే 2 విధించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నిందితుల పైన నేరం రుజువైతే కోర్టులు ఆ విధమైనటువంటి శిక్షలు విధించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నటువంటి అంశంలో ఇప్పుడు ఏసీబీ ఏ విధంగా వ్యవహరిస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ముందుగా నోటీసులు ఇచ్చి కార్యాలయానికి పిలిపించి విచారిస్తుందా, దానికి సంబంధించి కేటీఆర్ కానీ అరవింద్ కుమార్ కానీ ఆ బిఎల్ఎన్ రెడ్డి కానీ ఏ విధమైనటువంటి సమాధానాలు ఏసీబీకి ఇస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏసీబీ ఉన్నతాధికారి ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించినటువంటి టీములో ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎంతమంది అధికారుల బృందం వీళ్ళను విచారించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తానికి రాజకీయంగా తీవ్ర దుమారం లేపేటువంటి అంశం కాబట్టి మరి కాసేపట్లో కేటీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చి దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒకటి తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గతంలో ఈ కార్ ఫార్ములా వ్యవహారాన్ని బయటపడిన సందర్భంలో అనేక సందర్భాల్లో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. 40 కోట్లు మాత్రమే వెచ్చించామని, హైదరాబాద్ ఇమేజ్ను భారీగా పెంచామని, దాదాపు 2500 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా తాము ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని చేశామనేటువంటిది చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయన చెప్పినటువంటి అన్నింటినీ కూడా ప్రభుత్వం ఖండించింది. మరి ఏసీబీ విచారణలో ఏ అంశాలు ఇంకా వెలుగు చూస్తాయనేటువంటిది చూడాల్సి ఉంది. హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా 54,88,00,000 ఆ ఎఫ్ఈఓకు అంటే ఫార్ములా ఈ ఆపరేషన్ లండన్కు సంబంధించినటువంటి దానికి బదిలీ అయినట్టు ఆధారాలు కూడా సేకరించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజేయుడికి సంబంధించినటువంటి దానకిషోర్ ఫిర్యాదు చేశారు. 2 నెలల క్రితం ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతే చీఫ్ సెక్రటరీ ఏసీబీకి ఆదేశాలు ఇచ్చారు కేసు నమోదు చేయాలని. మరి ఇవాళ కేసు నమోదైంది కాబట్టి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయన్నదే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. శర్మ, సాధారణంగా ఏసీబీ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత టైం ఇస్తుందా విచారణకు హాజరు కావడానికి? రూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత మరి సంబంధిత నిందితులకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది. వారు మరి విచారణకు హాజరై వాళ్ళు చెప్పేటువంటి వివరణ వినేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏసీబీకి సంబంధించినటువంటి వ్యవహారం, విచారణ, దర్యాప్తు, దానికి సంబంధించినటువంటి అంశాలు కొంత లా అండ్ ఆర్డర్కు తో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మరి ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిదే చాలా కీలకమైనటువంటి అంశం. మరి అసెంబ్లీలో కూడా ఇవాళ దీనికి సంబంధించినటువంటి వివాదం చెలరేగింది. అటు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నాయి. మరి ఈ విమర్శలు చేసుకునేటువంటి టైంలోనే కేసు నమోదైంది. మరి ఏసీబీ తదుపరి విచారణ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఏ విధంగా చూస్తుంది అనేటువంటి చూడాల్సి ఉంది. ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకున్న తర్వాత యాక్షన్ అనేది ఉండేటువంటి అవకాశమే ఎక్కువగా కనపడుతోంది. అంటే ఇంకా అధికారులు ఎవరైనా ఉండొచ్చు అన్న కోణంలో కూడా ఇంకా విచారించే అవకాశం ఉందా? A1, A2, A3 ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి. ఇంకా దీని వెనుక అధికారులు ఉండే అవకాశం ఉన్న రీతిలో విచారణ జరిగే అవకాశం ఉందా? ప్రాథమికంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు కేవలం 3 పైన మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒకటి
కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన మౌఖిక ఆదేశాల మేరకే అరవింద్ కుమార్ ఆ చెల్లింపులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని జరిపారు అనేటువంటిది దానికి సంబంధించి. అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సమయంలో అప్పుడు తాత్కాలిక ప్రభుత్వంగా ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు, అది కూడా ఒక ఉల్లంఘన. అలాగే తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆదేశాలను అరవింద్ కుమార్ ఏ విధంగా అమలు చేస్తారనేటువంటిది రెండవ అంశం. అంటే ఆయన ఆదేశాల మేరకే ఈయన వ్యవహరించారని, ఈయన ఆదేశాల మేరకే అటు చీఫ్ సెక్రటరీ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, అలాగే ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా అరవింద్ కుమార్ ఆ చెల్లింపుల ప్రక్రియ అన్నది నిర్వహించారు అనే దానికి సంబంధించి అటు కేటీఆర్ ఉల్లంఘించారు, ఇటు అరవింద్ కుమార్ కూడా ఉల్లంఘించారు. ఇక మూడవ వ్యక్తి అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఉల్లంఘనలకు పాల్పడ్డారు అనేటువంటి దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి ముగ్గురి పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ సెక్షన్లు అనేవి వాళ్లకు అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంకా విచారణలో ఎవరెవరు బయటికి వస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. మరి కొన్ని సంస్థలు కూడా, ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది, కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళ విచారణలో వీళ్లను విచారిస్తే గనక, అలాగే ఏసీబీ ఇంకా కొంత లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప ఆ వ్యక్తులు కానీ ఆ సంస్థలు కానీ వాళ్ళ పేర్లు కానీ బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.